2025 వసంతాన క్రీస్తు జనన జూబిలీ 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 నిరీక్షణ యాత్రికుల ఆశలు ఫలించే జూబిలీ. కదలి రండి కదం తొక్కుతూ మహాజూబిలీ వేడుకకు రండి, కదలి రండి గళము విప్పుతూ ప్రభుహిత వత్సరం ప్రకటిద్దాం. ఎగిరింది జూబిలీ పతాకం, ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది. ఎగిరింది జూబిలీ పతాకం, ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది. పూరాధ్వనుల నాదముతో జయ జయ జూబిలీ నినాదముతో, పూరాధ్వనుల నాదముతో జయ జయ జూబిలీ నినాదముతో లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం. శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం. లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం. శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం. జూబిలీ జూబిలీ 2025 వసంతాల క్రీస్తు జనన జూబిలీ. జూబిలీ జూబిలీ నిరీక్షణ యాత్రికుల ఆశలు ఫలించే జూబిలీ. జూబిలీ జూబిలీ 2025 వసంతాల క్రీస్తు జనన జూబిలీ. జూబిలీ జూబిలీ నిరీక్షణ యాత్రికుల ఆశలు ఫలించే జూబిలీ. దైవవాక్కు హృది తట్టి లేపింది, ప్రభుహిత వత్సరమని తెలిపింది. దైవవాక్కు హృది తట్టి లేపింది, ప్రభుహిత వత్సరమని తెలిపింది. పాప ప్రక్షాళనకై పిలుపునిచ్చింది, సమతా మమతల విలువను చాటింది. పాప ప్రక్షాళనకై పిలుపునిచ్చింది, సమతా మమతల విలువను చాటింది. బానిసలకు విడుదల, బందీలకు విమోచన. బానిసలకు విడుదల, బందీలకు విమోచన. సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛావాయువు పీల్చుకొని సంతసముతో యేసుని కొలవండి. జూబిలీ ఆనందం పొందండి. సంతసముతో యేసుని కొలవండి. జూబిలీ ఆనందం పొందండి. జూబిలీ
క్రైస్తవులను దేవునిలో బలపరచే జూబిలీ. వీడిన బంధాలను దేవునిలో ఐక్యపరిచే జూబిలీ. దైవ ప్రజల విశ్వాసం క్రీస్తులో వికసించే జూబిలీ. విశ్వమానవాళిని క్రీస్తులో నూతనీకరించే జూబిలీ. ప్రతి ఇంట శాంతి, ప్రతి హృదిలో క్రీస్తు జ్యోతి. ఇదే 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 జూబిలీ. రండి కదలి రండి, కదం తొక్కుతూ మహాజూబిలీ వేడుకకు. రండి కదలి రండి, గళము విప్పుతూ ప్రభుహిత వత్సరం ప్రకటిద్దాం. ఎగిరింది జూబిలి పతాకం, ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది. ఎగిరింది జూబిలి పతాకం, ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది. భూరాధ్వనుల నాదముతో, జయ జయ జూబిలీ నినాదముతో. భూరాధ్వనుల నాదముతో, జయ జయ జూబిలీ నినాదముతో. లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం, శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం. లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం, శ్రీ సభతో. హలో హలో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దైవజనులకు సుస్వాగతం. ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. దైవజనులకు సుస్వాగతం. ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం. యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం. రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము. రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి, పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. మా మనసుకు శాంతి ఊరటని
వెలుగునిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. మంగళహారతి ప్రేమతు గైకొన గురుకులమారండి, గురుకులమారండి. దివ్య బలి పూజలు సమర్పించుటకై గురుకులమారండి, గురుకులమారండి. మంగళహారతి ప్రేమతు గైకొన దైవజనమారండి, దైవజనమారండి. దివ్య బలి పూజలు ప్రార్థించుటకై దైవజనమారండి, దైవజనమారండి. ప్రవేశ గీతాన్ని పాడుకుంటూ దివ్య పూజాబలిని ప్రారంభించుకుందాం. సకల జీవవర ప్రసాదదాత తండ్రి దేవా వందనం. నిత్య జీవ మార్గమా యేసునాదా వందనం. అయోగ్య జనులైన మాకు అశేష వరములనిచ్చు ఆత్మదేవా వందనం. 2025 జూబిలి మహోత్సవ శుభవేళ త్రియేక దేవా కురిపించుని దీవెనలు, కురిపించుని దీవెనలు. కృపకు నిదర్శనం ఇది జూబిలి వాత్సరం, దైవ కృపకు నిదర్శనం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా. రండి రండి ఈ పవిత్ర పూజకు
స్వాగతం, సుస్వాగతం. యేసుక్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలకి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు జన్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ జయంతిని ఒక వేడుకగా చేసుకోమని దేవగంత పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు మనందరికీ పిలుపునిచ్చి ఉన్నారు. ఆ పిలుపుని స్వీకరించడం వంటి మన గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు మన మేత్రాసనంలో కూడా ఈ క్రీస్తు జయంతి వేడుకలని ఘనముగా జరుపుకోవాలని నిశ్చయించి ఉన్నారు, నిర్ణయించి ఉన్నారు. గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి 10 డీనరీ వారు ఈ యేసుక్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలని ఘనముగా జరుపుకోవాలని మన మేత్రాల్లో వారు ఆశించి ఉన్నారు. ఆ ఆశకు, ఆ ఆలోచనకి ప్రతిఫలముగానే ఈనాడు ఈ 2 రోజుల పాటు సత్తెనపల్లి డీనరీలో ఉన్నటువంటి 10 విచారణ గురువులందరము కలిసి ఈ యేసుక్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలని ఇంత ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి ఈ 10 విచారణ గురువులకి, విచారణ క్రైస్తవులకి కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ అందరినీ కూడా ఈ జూబ్లీ వేడుకలకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సత్తెనపల్లి డీనరీకి డీనుగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ నెచ్చం రాజేష్ గారి తరపున మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. సత్తెనపల్లి విచారణ, పాటిబళ్ళ విచారణ, పెదకొరపాడు విచారణ, అత్తలూరు విచారణ, రాజుపాలు విచారణ, మాచవరం విచారణ, తాళ్ల చెరువు విచారణ, సిరిపురం విచారణ, కొర్రపాడు విచారణ, పిడుగురాళ్ళు విచారణ, కోల్సూరు విచారణ, ఈ సత్తెనపల్లి డీనరీలో ఉన్నటువంటి ఈ విచారణలన్నీ కలిసి క్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలని మేము జరుపుకుంటూ ఉన్నాం. ఈ జూబ్లీ వేడుకలో తుది ఘట్టమే ఈనాడు మనము నిర్వహించుకోబోయేటటువంటి కృతజ్ఞతా దివ్య పూజాబలి. నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి శ్రీ ఎండి ప్రకాశం పీఠాధిపతులు మనకి ఈ జూబ్లీ ముగింపు వేడుకలు, ఈ జూబ్లీ యొక్క దివ్య పూజాబలిని నిర్వహించడానికి సంతోషంతో ఒప్పుకున్నారు. వారు మన మధ్యలో ఉన్నారు. మనమందరము కూడా కరతాళములతోటి ముందుగా వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుదాం. ఇక్కడికి వచ్చినటువంటి గురువులకి, కన్యాస్త్రీలకి, విశ్వాసులకి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలో ఈ సత్తెనపల్లి డీనరీ విచారణ గురువులందరి తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మన ప్రీతమ తండ్రి గారిని ఈ కృతజ్ఞతా దివ్య బలి పూజను ప్రారంభింపవలసిందిగా మీ అందరి తరపున కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలారా, యువతి యువకులారా, మఠవాసులారా, నా సహోదర గురువులారా, ఈ దినం మనం క్రీస్తు జయంతి 2025 సంవత్సరం యొక్క జూబిలీ వేడుకలను మన యొక్క డీనరీ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నాం. దానిని ఈ పవిత్రమైన కృతజ్ఞత దివ్య బలి పూజతో నేడు వాటిని ముగిస్తూ ఉన్నాం. జూబిలీ అనగానే ఎంతో సంతోషం, ఆనందాన్ని కలిగించే వేడుకలు, సంబరాలు. మరి ఆ సంబరాలకు మనం అన్ని విధాలు కూడా సంసిద్ధం కావాలి అంటే
మనం మన యొక్క పాత జీవితానికి స్వస్థత పలికి నూతన జీవితాన్ని ప్రారంభించాలి. జూబిలీ అంటే, వేడుక అంటే క్రీస్తు ప్రభువును మన మధ్య కలిగి ఉండటం, మనలో ఆయన కేంద్ర బిందువుగా ఉండటం, మన జీవితాలకు మూలంగా ఉండటం అని అర్థం. కానీ ఏ విధంగా చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. అలాగే ఆ ప్రభువు మనలో వసించాలి, మనతో ఉండాలి అంటే, మనలోని ఆనందం పరిపూర్ణము కావాలి అంటే మనం మన పాపాలకు పశ్చాత్తాపడి వాటి నుండి దేవుని క్షమాపణను పొంది వాటి నుండి మనం శుద్ధి చేయబడాలి. ప్రతి దివ్య బలి పూజ ఆరంభంలో మనకు ఈ చక్కని అవకాశం ఉంటూ ఉంది. ప్రత్యేక విధంగా పాప సంకీర్తనం ద్వారా మనం జ్ఞానస్నానం ద్వారా తరువాత చేసినటువంటి పాపాలకు మన్నింపు పొందే అవకాశం ఉంది. అలాగే ప్రతి దివ్య బలి పూజ ఆరంభంలో కూడా మన పాపాలను తలంచుకొని వాటి కోసమై పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడుగుతూ తద్వారా పవిత్రమైనటువంటి కృతజ్ఞతా దివ్య బలి పూజలో పాల్గొనే యోగ్యతను పొందే సదావకాశం మనకుంది. అందరం చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకొని శిరం వంచి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని ప్రేమకు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదాలని, పాపాలని గుర్తుకు తెచ్చుకుందాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ వేడుకుందాం. అదేవిధంగా సహోదర ప్రేమకు వ్యతిరేకంగా పొరుగు వారి పట్ల మనం చేసిన తప్పిదాలని, పాపాలని గుర్తుకు తెచ్చుకుందాం. వాటి నిమిత్తం కూడా పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ వేడుకుందాం. అలాగే జ్ఞానస్నానం పొందిన బిడ్డలంగా మనందరం కూడా ఒక సంఘంగా, ఒక స్త్రీ సభగా జీవించటానికి పిలువబడి ఉన్నాం. మన స్త్రీ సభ పట్ల, మన మేత్రాసనం పట్ల, మన విచారణ పట్ల, మన గ్రామ సంఘం పట్ల మనం చేసిన తప్పిదాలని, పాపాలని గుర్తు చేసుకుందాం. మన సంఘం యొక్క అభివృద్ధికి, శాంతికి మనం ఏదైనా ఆటంకం కలిగించి ఉంటే అందు నిమిత్తం కూడా పశ్చాత్తాపడుతూ వీటన్నిటి కోసం కూడా దేవుని క్షమాపణ వేడుకుంటూ పశ్చాత్తాప గీతాన్ని ఆలాపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
మనందరికీ దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ఈ పవిత్రమైన కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్గొను యోగ్యతను ప్రసాదింతురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతములందు దేవునికి మహిమ
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు రాజ్యము భూమి అంతటా విస్తరించి సర్వులు అతడు అనుగ్రహించు ముక్తిదాయక విమోచనములో భాగస్థులు కావలనని ఆదేశించి అద్భుతమైన మీ అనుగ్రహమును ప్రదర్శించుచున్నారు. మీ శ్రీసభ విశ్వరక్షణ సాధనముగా ఉండునట్లు చేయుము. సకల జాతి జనులకు ఆశాజ్యోతియును వారి రక్షకుడును క్రీస్తే అను సత్యము అందరికీ వెల్లడింపబడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఏబదియవ ఏడు హితవత్సరము. మొదటి పఠనము లేవియాకాండము 25వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 19 వరకు. లేవియాకాండము 25వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 19 వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా ఏబదియవ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించును. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరల మీ వశమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇక ఎన్ని ఏండ్లు ఉన్నదో ఆలోచించి అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగానే ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే కదా. మీలో ఎవడును తోటి ఇశ్రాయేలీలను హింసింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అచ్చట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుగడ సాగింతురు. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. పా పా ప ప మా మా మ మ రి సా 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 పా పా ప ప రి ని 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 స రి ప మ ప. నువ్వు నేర్పిన వేదవి నా హృదయం పాడుచున్నది.
నన్ను నడిపించుచున్నది. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది. నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది. రెండవ పట్టణము పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 17 వరకు. పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 17 వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవరైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనినొకడు సహించుచు క్షమింపవలెను. మిమ్మలను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞతులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరట చేయవలెను. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త
4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 21 వరకు. లూకా శుభవార్త అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 14 నుండి 21వ వచనం వరకు. పిదపయేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపుని కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరునది. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది. ఆహా ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు
క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతడు చేరిన మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి 2025 సంవత్సరపు జూబిలీ పండుగ శుభాకాంక్షలు, ప్రభు యొక్క దీవెనలు మనసారా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఉపోద్ఘాతంలో ఫాదర్ రాజారెడ్డి గారు చెప్పిన విధంగా మన ప్రియతమ పీఠాధిపతులు వారి మాతృమూర్తికి అనారోగ్యంగా ఉండటం వల్ల వారు తప్పనిసరిగా హైదరాబాదుకు వెళ్ళవలసి వచ్చింది. వారి యొక్క కోరిక మేరకు నేను నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చి ఈ యొక్క జూబిలీ వేడుకల్లో పాల్గొనటం, ఈ దివ్య బలి పూజను సమర్పించి మీ అందరి కోసం కూడా ప్రార్థించటం నాకెంతో సంతోషంగా ఉన్నది. మీరందరూ కూడా ఎంతో విశ్వాసంతో, ఉత్సాహంతో, సంతోషంతో ఈ జూబిలీ వేడుకలలో పాల్గొనటం, ఈ దివ్య బలి పూజలో కూడా పాల్గొనటం ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సత్తెనపల్లె డీన్ అయినటువంటి ఫాదర్ రాజేష్ మరియు పలువురు విచారణలో నుండి విచారణ గురువులు, మరి మఠవాసులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా మీ పీఠాధిపతులు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఈ యొక్క జూబిలీని అత్యంత అర్థవంతమైన విధంగా, ఆధ్యాత్మికమైన రీతిలో మీరు కొనియాడుతూ ఉన్నందుకు చాలా సంతోషం, ఎంతో గర్వకారణంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విధంగా నెల్లూరు మేత్రాసనం మన గుంటూరు మేత్రాసనానికి తల్లి మేత్రాసనంగా ఉంది. కాబట్టి తప్పకుండా నెల్లూరు మేత్రాసనం కూడా మీ విశ్వాసాన్ని, మీ యొక్క ఆధ్యాత్మిక పయనాన్ని చూసి ఎంతగానో గర్విస్తూ ఉన్నది, సంతోషిస్తూ ఉన్నది. దీని భావం ఏంటి ప్రియమైన సహోదరి సహోదరులారా? అది వరకు 800 సంవత్సరాలుగా వారు ఈ యొక్క యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ ఆ యొక్క ప్రవచనం అన్నది, ఆ హిత సంవత్సరం అన్నది, దాని వలన జరగబోయే పరిణామాలు అన్నవి ఇదిగో క్రీస్తు యందు నెరవేరాయి. క్రీస్తు రాక వల్ల, క్రీస్తు యొక్క ప్రత్యక్షత వల్ల, క్రీస్తు యొక్క జరగబోయే పరిచర్య వల్ల యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ హిత సంవత్సరం, దానికి సంబంధించినటువంటి ఫలాలు అన్నీ కూడా నెరవేరబడ్డాయి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఒక జూబిలీ హిత సంవత్సరం అనుకూల సమయం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ప్రత్యక్షత మన ఎదుట, మన మధ్య, మనలో ఉంటుందో అప్పుడే. క్రీస్తుని ఎప్పుడైతే మన జీవితానికి కేంద్రంగా కలిగి ఉంటామో, మన కుటుంబంలో కేంద్రంగా కలిగి ఉంటామో, మన సంఘంలో, సమాజంలో క్రీస్తుకు స్థానాన్ని కలిగి ఉంటామో, అప్పుడే నిజమైనటువంటి జూబిలీ వేడుక అన్నది మనకు అందచేయబడుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మరి సాంఘిక పరమైనటువంటి బానిసత్వం చాలా వరకు తగ్గిపోయింది. కానీ నేటికి కూడా మనం పాపపునే బానిసత్వంలో జీవిస్తూ ఉన్నాము. ఆ పాపము నుండి మనందరికీ కూడా విమోచన అనేది అవసరం ఉంది. ఇవన్నీ కలిసినప్పుడే మనకు నిజమైన విశ్రాంతి. ప్రభు ఇచ్చిన పిలుపు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, కష్టపడి భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగుదును అని చెబుతూ ఉన్నాడు. ప్రతి జూబిలీ సంవత్సరం కూడా ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు ఇదే మనకు. ఆనాడు ఏ విధంగా శిష్యులను విశ్రాంతి తీసుకోమని ప్రభు ఆహ్వానించారో, అలాగే మనం కూడా విశ్రాంతిని తీసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకవైపు ప్రకృతి, పర్యావరణ విశ్రాంతిని పొందాలి, అలాగే మనం కూడా విశ్రాంతిని వీటన్నిటితో కూడిన పవిత్రమైనది ఈ యొక్క జూబిలీ, ఈ అనుకూల సమయము, సందర్భము. ఇది మనలో నూతన శక్తిని నింపుతుంది, మనలను
నూతన పరుస్తుంది, నూతన జీవానికి నడిపిస్తుంది, మనం పునరుత్థితులమయ్యేలా చేస్తూ ఉంది. జూబిలీ అంటేనే అనుగ్రహాలు పొందే సమయం. ప్రత్యేకంగా దేవుని యొక్క అనుగ్రహాలు, వరప్రసాదాలు పొందటానికి ఒక అనుకూలమైనటువంటి సమయము అయి ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన దృష్టి ఎప్పుడు కూడా కేవలం సంబరం చేసుకోవటం పైనే ఉంటుంది. తప్పులేదు, దానికోసం కూడా మనం ఆలోచన చేయాలి, ప్రణాళిక వేసుకోవాలి, సిద్ధం అవ్వాలి. కానీ అది కేవలం బాహ్యమైనదే కాకుండా ఆధ్యాత్మికమైనది, అంతరంగికమైనటువంటిదిగా మనకు నిజమైన ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదిగా ఉండాలంటే ఆ సంబరానికి ముందు మనం చేయవలసినటువంటి 4 విషయాలు ఉన్నాయి ఆ సంబరానికి చేరుకునటానికి ముందు. అదేమిటంటే మొదట సంతాపం. సంతాపం అనగా మనం చేసిన తప్పిదాలకు, పాపాలకు, మన పాత జీవితానికి మనం సంతాపం చెందాలి. ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో పాత జీవితాన్ని గురించి, క్రొత్త జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మన పాత జీవితానికి, పాపముతో నిండినటువంటి జీవితానికి పశ్చాత్తాపడాలి, సంతాపపడాలి, దేవుని క్షమాపణ కోరుకోవాలి. అది మొదటి అడుగుగా ఉంటుంది. ఇక రెండవది సమాధానము. సంతాపము తర్వాత రెండవది సమాధానము. అంటే మనం మన పాపాల పశ్చాత్తాపడి క్షమాపణ పొందినప్పుడు దేవునితో సమాధాన పడుతూ ఉన్నాము. అలాగే ఒకరితో ఒకరం కూడా సమాధాన పడుతూ ఉన్నాము. ప్రభువు అందుకోసమే సిలువనెక్కాడు. ఈ సిలువలో 2 కొయ్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈ నిడివిగా ఉన్నటువంటి కొయ్య ఏ విధంగా క్రీస్తు ప్రభు తన సిలువ బలి ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు అని తెలియపరుస్తూ ఉంది. ఈ అడ్డుగా ఉన్నటువంటి కొయ్య కేవలం మనల్ని దేవునితో సమాధానపరచటమే కాదు, సఖ్యత కలిగించటమే కాదు, మనలను కూడా ఒకరితో ఒకరము సమాధానపడాలని ఆయన మనకు అవకాశాన్ని అందించి ఉన్నాడు. కాబట్టి మనం అటు దేవునితో సమాధానపడాలి. అది దానికి నిరూపణ, సాక్ష్యం ఏ విధంగా మనం ఒకరితో ఒకరం కూడా సఖ్యత పడాలి, సమాధాన పడాలి. కాబట్టి ఇది 2వ దశగా ఉంటూ ఉన్నది. ఇక 3వది ఏమిటంటే సమర్పణం. సంతాపం మరి సమాధానం. 3వది సమర్పణం. మనల్ని మనము దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. పునర్సమర్పించుకోవటం ఈ జూబిలీలో మనం చేయవలసిన విషయము. మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. ఏదో కొన్ని మనకు అనుకూలమైన విషయాలు, అనుకూలమైన సందర్భాలు, సమయాల్లోనే కాదు, అంతటా కూడా దేవునికి మనము సమర్పించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఆ విధంగా మనం సమర్పించుకుంటే మనం ఒక సంఘంగా జీవించాలి. 4వదిగా సంఘ జీవనం. ఒక సంఘంగా మనం జీవించాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు. జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుటుంబం కూడా సంఘంతో ఏకమై జీవించాలి. ఒక సంఘంగా జీవించి వారు ఐక్యత కలిగి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దశలన్నీ మనం నెరవేర్చిన తర్వాతనే ఈ సంబరాలను మనం చేసుకోవాలి. మనం నిరీక్షణ యాత్రికులము అని చెప్పటం జరిగింది. మనం తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు చేస్తూ ఉంటాం, పలు చోట్లకు వెళ్తుంటాం. మన మేత్రాశ్రమంలో, ఇతర మేత్రాశ్రమంలో కావచ్చు, వెలాంగానికి పోతుంటాం. కొంతమంది మరి విదేశాల్లో కూడా పుణ్యక్షేత్రాలు, లూర్దు నగరం, ఫాతిమా నగరం, రోము, పుణ్యభూమి, హోలీ ల్యాండ్ వెళ్తూ ఉంటాం. కానీ
అది జీవితంలో ఒకసారి 2 సార్లు మనం చేయగలం, సంవత్సరంలో ఒకసారి. కానీ ప్రతిరోజు కూడా మనలను ఈ పుణ్యయాత్రలో నడిపించేది, వెళ్ళేది జపమాల. జపమాల ప్రార్థిస్తున్నప్పుడు మనం ఈ తీర్థయాత్ర, ఈ పుణ్యయాత్రను పిలిగ్రిమేజ్ చేస్తూ ఉన్నాం. మొదలు పెడుతూనే నజరేతుకు వెళ్తూ ఉన్నాం. మరే తల్లికి గాబ్రియేల్ దూత మంగళవార్త చెప్పటం అంటూనే నజరేతుకు వెళ్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్తున్నాం. మరే తల్లితో కలిసి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి బెత్లెహేం పోతూ ఉన్నాం. మనం ఇట్లా తీర్థయాత్రకు పోయినప్పుడు పలు స్థలాలకు వెళ్తాం కదా, చూస్తాం కదా. ఒక జపమాల మనం ప్రార్థించినప్పుడు ప్రతిసారి కూడా ప్రతి 5 స్థలాలను దర్శిస్తూ ఉన్నాం. ఒక యాత్రగా ఉంటుంది. బెత్లెహేము నుండి మళ్ళీ మనం జెరూసలేముకు వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా వెలుగు దేవరహస్యాలు, దుఃఖ దేవరహస్యాలు, మహిమ దేవరహస్యాలు, ఒక్కొక్క దేవరహస్యంలో మనం 5 స్థలాలను సందర్శిస్తున్నాం. జపమాలను భక్తితో ధ్యానయుతంగా రక్షణ కార్యాలను స్మరిస్తూ ధ్యానిస్తూ, మరియ తల్లి పెట్టిన బడి జపమాల. ఆ బడిలో మనం చేరి ఆమె ఒడిలో కూర్చొని ఆ ప్రభువును వీక్షిస్తూ మన రక్షణ కార్యాలను దర్శించుకొని ధ్యానించుకుంటూ ఈ యాత్రను చేయవచ్చు. ఆ తల్లి మనతో కలిసి నడుస్తుంది, మనలను ఆ ప్రభు మార్గంలో నడిపిస్తుంది. ఆయన చెప్పినట్లు మీరు చేయండి అని మనకు తెలియజేసి మనలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి శ్రేష్టమైన ద్రాక్షారసంగా రూపొందటానికి ఆమె వంతు మనకు సహాయపడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ జూబిలీ సంవత్సరం మనందరిలోనూ పెను మార్పును తీసుకురావాలని, మనలో నూతన జీవితం ఆవిర్భావం కావాలని చెప్పి ప్రార్థిద్దాం. అందుకుగాను అన్ని పుణ్యాలకు మూలం ఆధారమైనటువంటి అపోస్తుల వారసత్వం నుండి మనకు లభిస్తున్నటువంటి ఆ విశ్వాసాన్ని ఇప్పుడు మనందరం లేచి నిల్చొని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌలుల అధికారములో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనములో, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరకబడును, తట్టుడు మీకు తెరవబడును అని వాక్యమును ఆలకించుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయమున ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా మన మనసులో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని ఈ విశ్వాసుల ప్రార్థన ద్వారా ప్రభువునకి వెల్లడించుకుందాం. పరిశుద్ధ గ్రంథము వాక్య రూపములో నిలయమై ఉన్న ఓ సర్వేశ్వర, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాదిరిగా నీ వాక్కు మా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కీర్తనాకారుని అనుభవాన్ని అన్వయించుకొని, ఓ ప్రభువా, మేము ఈరోజు ఈ వాక్కును ఆధారము చేసుకొని మీ అడుగుజాడల్లో కడ వరకు కూడా జీవించుటకు కావలసినటువంటి శక్తిని, ఆత్మబలాన్ని ప్రసాదించండి. మీ దివ్య కుమారుని వాగ్దానాన్ని నమ్మి రక్షణ సువార్తను ప్రపంచ నలుమూలల బోధిస్తున్నటువంటి
తల్లి శ్రీసభను మీ పాదాల చెంతకు సమర్పిస్తూ ఉన్నాము. ఓ తండ్రి, తల్లి శ్రీసభను ముందుకు నడిపిస్తున్న 14వ సింహరాయ పాపు గారిని, వారికి సహకరిస్తున్నటువంటి గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు భాగ్యం తండ్రి గారిని, నెల్లూరు పీఠాధిపతులు ఎండి ప్రకాష్ తండ్రి గారిని, మరియు ఇతర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను దీవించి వారికి కావలసిన పరిశుద్ధాత్మ అనుగ్రహములను వసగమని ప్రార్థన ఆలకించండి. ఓ దేవా ప్రార్థన ఆలకించండి. జూబిలీ చిహ్నము. ఓ సర్వేశ్వర, ఈ చిత్రపటం ప్రపంచ నలుదిక్కులో ఉన్న మానవాళిని సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ యాత్రికుల జూబిలీ 2025ను జరుపుకుంటున్నటువంటి తరుణములు ప్రపంచములో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని శాంతి సమాధానాలతో దీవించమని, ముఖ్యముగా మా దేశ రాష్ట్ర రాజకీయ నాయకులందరినీ దీవించండి. వారు స్వార్థ బుద్ధిని విడనాడి ప్రజల మేలు కొరకు పనిచేయనట్లుగా దీవించమని మరియ తల్లి స్వరూపము. ప్రేమామయులైన ఓ సర్వేశ్వర, ప్రేమకు ప్రతీకమైన మారు రూపమైన శ్రీసభ మాత అయిన తల్లి మరియమాతను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మరి మాతృ దినోత్సవ సందర్భముగా మా ఆధ్యాత్మిక తల్లి అయిన మరియమాతను అనునిత్యము మేము అనుసరించినట్లును, గౌరవించినట్లును మంచి మనస్సును దయచేయండి. అదే విధముగా ఇక్కడ చేరిన ప్రతి మాతృమూర్తిని దీవించండి. కుటుంబంలో తల్లిగా వారు పంచుతున్నటువంటి ప్రేమను, ఆప్యాయతను పొందే మాకు వారి పట్ల అమిత ప్రేమను, గౌరవమును, బాధ్యత కలిగి జీవించేటట్లుగా దీవించమని ఔషధములు. వైద్యులకు పరమ వైద్యుడవైన ఓ తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా గుంటూరు మేత్రాసన భాగ్యం తండ్రి గారి అమ్మ తెరేసమ్మ గారి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మీ పరిశుద్ధమైన గాయపడిన అద్భుత హస్తముతో ఆమెకు తాకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్లుగా ఆశీర్వదించండి. వారందరికీ, ప్రతి డాక్టర్కి మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేసి మానవులకు వచ్చేటువంటి అనారోగ్యాలను తొలగించి వైద్య సేవలు చేస్తూ మానవాళికి మంచిని చేసే శక్తిని వారందరికీ కూడా దయచేయమని అప్పద్రాక్ష రసములు. దైవ పిలుపుల ఆదివారాన్ని సమర్పించుకుంటూ ఉండగా, ఓ సర్వేశ్వర, ఈనాడు మేము 62వ ప్రపంచ దైవ పిలుపు ప్రార్థన దినోత్సవం జరుపుకుంటూ ఉండగా దైవ పిలుపును పొంది సేవలు అందిస్తున్నటువంటి ప్రతి యాజకుని, మఠవాసిని, ఉపదేశులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా వీరికి మీ దివ్య కుమారుని శరీర రక్తాలను ప్రతి దివ్యము బలి పూజలో ప్రజలకు ఒసగే అనుగ్రహము ఒసగినందులకు మీకు కృతజ్ఞతలు. వీరు చేసే సేవా పరిచర్యల ద్వారా అనేక మంది గురువులు, మఠవాసులు ప్రేరణ పొంది జీవితంలో జీవించే భాగ్యాన్ని, భవిష్యత్తును, బంగారు భవిష్యత్తు దయచేయమని ఆలకించండి.
ఒక నిమిషం అందరము కూడా మన శరములో వంచి వ్యక్తిగత తలంపులను దేవాతి దేవునికి అంగీకరించి ప్రభు యొక్క మేలు పొందటానికి ప్రయత్నించుదాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడు మీకు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనందరి ప్రార్థనతో పాటు మనం అర్పిస్తున్నటువంటి అప్పద్రాక్షారస బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయులైన ఓ సర్వేశ్వర, మీకు ప్రతిష్ఠింపబడిన ప్రజల అర్పణలను కరుణతో వీక్షింపుడు. మీ మీద విశ్వాసం నిలుపుకొనిన జనసమూహములు ఈ దివ్య సంస్కారపు ప్రభావముతో ఎన్నుకోబడిన జాతిగాను, రాచరికపు యాజకులుగాను, పవిత్ర ప్రజలుగాను, నీ స్వంత జనముగాను రూపొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలార్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని వారి జ్ఞాపకార్థము అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు వారే. మా కొరకు బలి అర్పించబడిన వారి దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. వారు మా కొరకు దారబోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధిని పొందుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తూ ఉన్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుడు. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు మా 14వ సింహరాయులు జగద్గురువును మా భాగీయ పీఠాధిపతిని ఎండి ప్రకాశం పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆరతి ఆరతి గైకొను దేవా, ఆరతి ఆరతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, ఆరతి ఆరతి గైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా, దీపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, ఆరతి ఆరతి గైకొను దేవా, ఆరతి ఆరతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా, ఆరతి ఆరతి గైకొను దేవా, ఆరతి ఆరతి గైకొను దేవా. దేవుడు మనందరికీ కూడా తండ్రి, మనందరం ఆయన యొక్క బిడ్డలం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఏక కుటుంబంగా ప్రభువే మనకు నేర్పించిన విధంగా మన తండ్రి అయిన దేవుని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను
అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి, సమాధానము, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రభు నందు ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. గురువులు సంప్రసాదం పంచమని జ్ఞాపించుచున్నాం. ప్రేమతో పొందాం, భక్తితో రెండు. తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు, సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా, భక్తితో రెండు. ప్రబోధమును కలిగించు పరమ విందు, పావన విందు ఈ విందు. శాపములను తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు, విశ్రాంతి విందు ఈ విందు. పాపభారము తొలగించి
ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియమాత గారు పలికినటువంటి పలుకులు. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడైనటువంటి దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఈ రోజున ఈ సత్తెనపల్లి డెన్రీ స్థాయిలో ఉన్నటువంటి విచారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 రోజులు వేడుకలకు వచ్చినటువంటి ఈ జూబిలీ స్వస్థత ప్రార్థనలకు వేడుకలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలుగెత్తి పలకవలసినటువంటి మాటలు కూడా ఇవే. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా దేవుడైనటువంటి రక్షకుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎందుకు అంటే ఈ 2 రోజులు కూడా ఈ జూబిలీ వేడుకలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని ఆ దేవాతి దేవుడు 2 రోజులు కూడా మంచి వాతావరణాన్ని దయచేసి అనేక విధాలుగా ప్రతి ఒక్క కార్యాన్ని కూడా తన కార్యాన్ని సఫలీకృతం చేసినందుకు, అనేక విధాలుగా సహాయపడినందుకు ఆ దేవాతి దేవునికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. దేవుడికి చప్పట్లు కొడితే సరిపోదు, ఇంకా దేవునికి ఇంకా కావాలి. అందుకని ఇంకా పెద్దగా కొట్టండి ముందు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని తర్వాత మళ్ళీ ఈ 2 రోజుల జూబిలీ వేడుకలు సత్తెనపల్లి డెన్రీ స్థాయిలో 10 విచారణల ఏర్పాటు చేసినటువంటి ఈ జూబిలీ వేడుకలు ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరిగాయి అంటే దీనికి మూలస్తంభం ముఖ్య కారకులు మన ప్రీతమ పీఠాధిపతులు ఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్య గారు. ఎందుకు అంటే ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అనేక సలహాలను సూచనలను మన భాగ్య బిషప్ గారు ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా బిషప్ గారు చెప్పేది ఒకటే మాట, ఈ 2 రోజు జూబిలీ వేడుకలు అర్థవంతంగా జరగాలి, భక్తియుతంగా జరగాలి. అందరికీ కూడా ఈ జూబిలీ వేడుకల భాగ్యాలను ప్రతి ఒక్క కథోలిక విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. ఘనంగా వైభవంగా ఈ జూబిలీ వేడుకలు జరగాలి అని మన బిషప్ గారు కోరుకున్నారు. అందుకే ఈ 2 రోజులు కూడా ఈ జూబిలీ వేడుకలు ఇంత ఘనంగా జరిగాయి అంటే ఈ క్రెడిట్ అంతా కూడా మన బిషప్ గారిదే. కాబట్టి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన భాగ్య బిషప్ గారికి కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. నిన్నటి రోజున మరి మన భాగ్య బిషప్ గారు మనతో ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు, ఎంత సమయం ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు. బిషప్ గారు 2 రోజులు ఉందామని వచ్చారు, కానీ అనుకోకుండా వారి అమ్మగారికి బాగలేకపోవటం వలన, వెంటిలేషన్ డాక్టర్స్ థీమ్ ఉండటం వలన మరి తప్పని పరిస్థితుల్లో బాధ అనిపించినా కానీ మనల్ని వదిలి హైదరాబాదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ఏ రోజు, ఏం పండుగ ఈరోజు? మదర్స్ డే. మరి అమ్మను గౌరవించుకోవటం, అమ్మని ప్రేమించటం, ఈ రోజుల్లో అమ్మతో గడపటం చాలా ముఖ్యం. అందుకే కొంచెం బాధ అనిపించినా కానీ బిషప్ గారు మన నుండి ఉదయాన్నే వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు బిషప్ గారు చెప్పినటువంటి మాట, నేను వెళ్ళినా ఏ లోటు తీసుకొని రాను అని చెప్పి ఎండి ప్రకాశం బిషప్ గారిని మాట్లాడిందే మన బిషప్ గారు, మన భాగ్య బిషప్ గారు. లేకపోతే ఎండి ప్రకాశం బిషప్ గారు వచ్చేవాళ్ళు కాదేమో. మన బిషప్ గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ విధంగా రావాలి అన్నప్పుడు మరి మన ఎండి ప్రకాశం గారు ఒప్పుకోవటం జరిగింది. బిషప్ గారు ఈ విధంగా మన మీద ఈ జూబిలీ వేడుకల మీద మన భాగ్య బిషప్ గారు ఎంతో ప్రేమను చూపించారు. కాబట్టి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేద్దాం. తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మన బిషప్ గారి తర్వాత అతిథి మేత్రానులైనటువంటి ఎండి ప్రకాశం గారికి, పీఠాధిపతులకు మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకు అంటే మన బిషప్ గారు అడిగారు రావాలని. గురువులు ఆదివారం పూటే చాలా బిజీగా ఉంటారు, చాలా తక్కువ మంది వస్తారు. ఆదివారం రమ్ముంటే ఎక్కువ మంది రారు. అలాంటిది బిషప్పులు మరి పొద్దున్నే చెప్తే సాయంత్రం రావటం అనేది చాలా కష్టం. వాళ్ళకి నెలంతా కూడా షెడ్యూల్ అంతా టైట్ అయి ఉంటుంది. ఈ సాయంత్రము బిషప్ గారికి ఒక కార్యక్రమం ఉంది. మన బిషప్ గారు అడిగారు కాబట్టే మన బిషప్ గారి మీద ఉన్నటువంటి మన్నన కొద్దీ ఈరోజు నా కార్యక్రమాన్ని పక్కన పెట్టి అనారోగ్యంతో ఉన్నా కానీ మనందరి కోసం ఈ రోజున ఈ జూబిలీ వేడుకలకు సత్తెనపల్లి డీనరీ స్థాయిలో జరిగేటటువంటి ఈ జూబిలీ వేడుకలకు దివ్య పూజాబలిని అదేవిధంగా వాక్యాన్ని బోధించడానికి మన మధ్యలోకి వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి కాపరి, మంచి మేపరి లక్షణం ఒకటే. ఏంటిదది? ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాన్ని గుర్తించి నడిపేటటువంటి వాళ్ళే మంచి కాపరి, మంచి మేపరి. మరి ఈ రోజున మనందరం అవసరంలో ఉన్నాం. ఈ అవసరాన్ని గుర్తించి
కాదనకుండా అనారోగ్యంతో ఉన్న మన మధ్యలోకి వచ్చి చక్కటి దివ్య పూజాబలిని సమర్పించి అదేవిధంగా వినసొంపుగా అర్థవంతంగా అయి ఉన్నటువంటి వాక్యాన్ని మనందరికీ కూడా మన ఎండి ప్రకాశం గారు పీఠాధిపతులు మనందరికీ కూడా అందించారు. కాబట్టి అందరం కూడా ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. ముందుగా బిషప్ గారు అన్నారు, పూజకే వస్తాను, ప్రొసెషన్కి రాను, ఊరేగింపుకి రానన్నారు. తండ్రి గారా, రావాలి తప్పదు. కొంచెం ఈ విధంగా అనుకున్నాము అనగానే సరేలే వస్తానన్నారు. రాగానే 4 గంటలకు రాగానే వెంటనే ఊరేగింపు, తర్వాత దివ్య పూజాబలి, ఇదంతా కూడా మరి అడిగిన వెంటనే ఏది కూడా కాదనకుండా మన మీద ప్రేమ చూపించినందుకు ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ఎండి ప్రకాశం బిషప్ గారు. ఈ రోజున ఈ జూబిలీ వేడుకలు ఈ 2 రోజులు కూడా ఇంత ఘనంగా ఇంత గొప్పగా జరిగాయి. కాబట్టి మన ప్రజలందరి తరపున 10 విచారణల ప్రజలందరి తరపున డీనరీ గురువులందరికీ కూడా నిన్నైనటువంటి మనసుతో కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ సత్తెనపల్లి డీనరీ స్థాయిలో ఈ జూబిలీ వేడుకలకు కన్యాస్త్రీలు, సత్తెనపల్లి డీనరీలో ఉన్నటువంటి కన్యాస్త్రీలు, అదేవిధంగా కాన్వెంట్సు, ఇన్స్టిట్యూషన్స్ ఎంతో కృషి చేశారు. ఏది అడిగినా కానీ కాదనకుండా ఆర్థికంగా కావచ్చు, బస్సులు కావచ్చు, పిల్లలతో నృత్యాలు కావచ్చు, ఈ సహాయం అని ఏ సహాయం అడిగినా కానీ కాదనకుండా ముందంజ వేసి అనేక విధాలుగా ఈ జూబిలీ వేడుకలకు సహాయపడ్డారు. కాబట్టి సత్తెనపల్లి డీనరీ స్థాయిలో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి కన్యాస్త్రీలందరికీ కూడా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. అదేవిధంగా ఈ జూబిలీ, ఈ 2 రోజుల జూబిలీ వేడుకల్లో చివరి రోజున, ఈ రోజున మరి ఆదివారం దివ్య పూజాబళ్ళు ఉన్నా కానీ మరి మా వంతు ప్రార్థన మేము చేస్తాము, మా వంతు సహాయం మేము అందిస్తాము, ప్రోత్సహిస్తాము అని చెప్పి అనేక గురువులు మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి అందరం కూడా మీరు వచ్చి ప్రార్థన చేసినందుకు, మా అందరి కోసం ప్రోత్సాహాన్ని అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా ఈ 2 రోజుల జూబిలీ వేడుకలకు సత్తెనపల్లి డీనరీ స్థాయిలో జరిగినటువంటి జూబిలీ వేడుకలకు అందం, అలంకారం, పాటలు, అదేవిధంగా వాయిద్య బృందం చాలా చక్కగా ఉన్నారు. అందరూ కూడా వాయిద్య బృందం, పాటలు, నిజంగా మరి పాటల బృందం ఎంతో చక్కగా ఈ 2 రోజులు కూడా పాటలను అదేవిధంగా వాయిద్యాన్ని మరి అందరికీ అందించారు. వింటూ ఉంటే కొన్నిసార్లు స్వర్గంలో ఉన్నట్లుగా ఆ ఫీలింగ్ వస్తూ ఉంది. పాటల బృందానికి, మరీ ముఖ్యంగా పాటల బృందాన్ని మరి నడిపించినటువంటి రథసారథి అయినటువంటి ఫాదర్ ఉన్నం కిరణ్కి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. ఫాదర్ ఉన్నం కిరణ్ ఒక బాధ్యత తీసుకుంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సింగింగ్ తీసుకుంటానన్నారు, మనం ఎప్పుడు ఆలోచించలేదు. అనేక మీటింగ్లు పెట్టుకున్నాడు, అనేక ప్రాక్టీసులు పెట్టుకున్నాడు. గొంతు బాగలేకపోయినా ఏదైనా కానీ ఫాదర్ గారికి పాడటం అంటే తపన. ఆ తపన కొద్దే అనేక విధాలుగా మనందరికీ కూడా సత్తెనపల్లి డీనరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రాక్టీస్ ఇచ్చి ఈ రోజున మంచి పాటలను అందించినందుకు, అనేక ప్రాక్టీసులు పెట్టినందుకు, కష్టం అనుకోకుండా వచ్చినందుకు నిన్నైనటువంటి మనసుతో కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్తెనపల్లి డీనరీ స్థాయిలో ఈ జూబిలీ వేడుకలు ఇంత గొప్పగా జరిగాయి అంటే ఉపదేశులు, అన్ని విచారణల ఉపదేశులు, సలహా సంఘ సభ్యులు, గుడి పెద్దలు వీళ్ళందరూ కూడా కారణం. ఎందుకంటే ఉపదేశులకు కూడా మీటింగ్ పెట్టాం రమ్మని. వాళ్ళు వచ్చారు, కష్టపడి వచ్చారు, మళ్ళీ వెళ్ళటం కొంచెం ఇబ్బందిగానే వెళ్ళారు. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పింది ఒకటే, ఏమనంటే ప్రతి ఇంటికి వెళ్ళి జూబిలీ వేడుకల్లో మీరు భాగస్థులు కావాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పి ప్రతి ఉపదేశకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఉపదేశి ఈ విధంగానే ప్రతి ఇంటికి వెళ్ళారు, మీరు జూబిలీ వేడుకల్లో భాగస్థులు కావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియచేశారు. అందుకే ఇంత అశేష జనం, ఇంత జన ప్రపంచనం ఈరోజు. ఇదంతా కూడా కేవలం చాలా వరకు ఉపదేశులు జనాల దగ్గరికి వెళ్ళటం వల్లే జరిగింది. కాబట్టి ఉపదేశాలందరికీ కూడా, క్యాటగిస్టులందరికీ కూడా, 10 విచారణల ఉపదేశాలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ అందరికీ కూడా. అదేవిధంగా మరి వాలంటీర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. నాకు బాగా నచ్చినటువంటి విషయం, ఈరోజు ఊరేగింపు సుమారుగా 50 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ ఉన్నారు కాబట్టే ఊరేగింపు అంత చక్కగా, అంత అందంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో హాయిగా ఈరోజు ఊరేగింపు అంతా కూడా జరిగింది.
మరి ఈ ప్రొసెషన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు, లిటర్జీ కమిటీలో ఉన్న సభ్యులకు, ఫైనాన్స్ కమిటీలో ఉన్న సభ్యులకు, కల్చరల్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి సభ్యులకు, ఫుడ్ కమిటీలో ఉన్న సభ్యులకు, ట్రాన్స్పోర్ట్ కమిటీలో ఉన్న సభ్యులకు అందరికీ కూడా నిన్నైనటువంటి మనసుతో కృతజ్ఞతల్ని తెలియచేస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వాళ్ళకి కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. సత్తెనపల్లి డీనరీ స్థాయిలో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేక బస్సుల్ని అందించడం జరిగింది. ఎక్కువగా వాళ్ళ బస్సులే వాడటం జరిగింది. తర్వాత వాళ్ళ బస్సులు కాకుండా మన యూనివర్సల్ కాలేజీ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి ఉన్న బస్సులన్నీ పంపించారు. సత్తెనపల్లిలో యూనిక్ స్కూలు, అదేవిధంగా శ్రీకృష్ణ కాలేజీ, అదేవిధంగా వేదా స్కూలు వాళ్ళకున్న బస్సులు కూడా మరి మనందరికీ కూడా పంపించారు. సుమారుగా 40 బస్సుల దాకా మరి ఈ 2 రోజులు కూడా ప్రయాణం చేయటం జరిగింది. కాబట్టి ఈ బస్సులు పంపించినటువంటి యాజమాన్యాలకి మరి అందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వాళ్ళకి కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. అదేవిధంగా ఈ జూబిలీ వేడుకలు మరి ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరిగాయి అంటే 1,00,000, 2,00,000తో అయ్యేది కాదు. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదురుతుందా? కుదరదు, చాలా కావాలి. మరి ఇదంతా కూడా ధర్మదాతలు, డోనర్స్, వీళ్ళంతా కూడా ధర్మదాతలు, వాళ్ళే ఇదంతా కూడా చాలా వరకు అందించారు. చాలా వరకు ధర్మదాతలు ఇదంతా కూడా ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన ప్రతి ఒక్క ధర్మదాతని దేవుడు నూరంతలుగా ఆస్వాదించాలని కోరుకుంటూ అందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేసుకుందాం. అందులో మరి పాటిబండ్ల 2,00,000 రూపాయలు, సిస్టర్స్ 10,000 రూపాయలు, తాళచెరువు 2,00,000 రూపాయలు, సిస్టర్స్ కాన్వెంట్ 10,000, స్కూల్ 25,000, సిరిపురం 1,50,000, కాన్వెంట్ స్కూలు 15,000, అత్తులూరు 1,10,000, సిస్టర్స్ 10,000, పెద్ద కోరపాడు 60,000, సిస్టర్స్ కాన్వెంట్ 5,000, స్కూల్ 10,000, పిడుగురాల 50,000, సిస్టర్స్ కాన్వెంట్ 10,000, స్కూల్ 25,000, రాజుపాలెం 41,000, క్రోసూరు 30,000, సిస్టర్స్ కాన్వెంట్ 5,000, స్కూల్ 10,000, మాచవరం 30,000, వాళ్ళ సిస్టర్స్ 10,000, సత్తెనపల్లి 5,17,000, సిస్టర్స్ కాన్వెంట్ 10,000, స్కూల్ 25,000. ఈ విధంగా మొత్తం కూడా వచ్చినటువంటి మరి డొనేషన్స్ 15,73,000. అందరూ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేద్దాం. ఈ వివరాలన్నీ కూడా తర్వాత మీ విచారణ గురువులకు పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 రోజుల జూబిలీ వేడుకలు మరి జరగాలి అంటే వాక్య పరిచర్య చేసేటటువంటి గురువులు కావాలి. వాక్య పరిచర్య చేసేటటువంటి గురువులు ఈ 2 రోజులు అందించినటువంటి వాళ్ళు, మొదటిగా శనివారం సాయంత్రం వాక్య పరిచర్య చేసినటువంటి వాళ్ళు పెద్దకోట్ల జోజప్ప గారు, మరి డీనరీ స్థాయి గురువు, మా డీనరీ విచారణ గురువు. అదేవిధంగా ఈ రోజంతా కూడా మరి అందరినీ కూడా ప్రార్థనలో ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి గురువులు మరి పిసి మరీదాసు, రుజ్జువరపు మరీదాసు ఫాదర్ గారు మరి వైజాగ్ నుండి వచ్చారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా ఎంతో చక్కగా అందరికీ ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు వచ్చే విధంగా, ఎంతో దీవెనలు వచ్చే విధంగా నడిపించారు. కాబట్టి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఇద్దరి ఫాదర్లకి కృతజ్ఞతల్ని తెలియచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జూబిలీ వేడుకలు ఎంత గొప్పగా జరిగాయి అంటే మరి సత్తెనపల్లి గుడి పెద్దలు, విశ్వాసులు, సలహా సంఘ సభ్యులు కూడా ఒక ముఖ్య కారణం. ఎందుకు అంటే మన ఊరిలో జరుగుతుంది, మన సత్తెనపల్లిలో జరుగుతుంది, బాగా చేయాలి, ఏ ఇబ్బంది లేకుండా చేయాలి అన్నదే వాళ్ళ ఆలోచన. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా కానీ, ఎంతో ఇబ్బంది ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఈ కార్యక్రమానికి అనేక విధాలుగా సహాయపడ్డారు. కాబట్టి నిజంగా మరి సత్తెనపల్లి విశ్వాసులు నిజంగా బంగారం అనుకోవచ్చు, చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేద్దాం. అదేవిధంగా విశ్వాసులు, ప్రియ సహోదరి సహోదరులు, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎంత చేసినా విశ్వాసులు లేకపోతే అంతా కూడా వృధా. అందమైన ఏదైనా మీరే, ఏం చేయాలన్నా మీరే. కష్టం అనుకోకుండా, ఎండ అనుకోకుండా, వేడనుకోకుండా ఈ రోజంతా కూడా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు ఎండలో, అదేవిధంగా ఊరేగింపులో అనేక విధాలుగా. మరి కష్టమైనా కానీ దేవుడు మాకు మంచి చేస్తాడు, దీని ద్వారా మాకు భాగ్యాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు అని నమ్మి ఈరోజంతా కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి విశ్వాసులందరికీ కూడా 10 విచారణల బయట ఊర్ల విశ్వాసులందరికీ కూడా
నిండైనటువంటి మనసుతో కృతజ్ఞతల్ని తెలియచేస్తూ ఉన్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతల్ని తెలియచేద్దాం. అదేవిధంగా ఈ 2 రోజుల జూబిలీ వేడుకలకు సత్తెనపల్లి డినరీ స్థాయిలో జరిగేటటువంటి జూబిలీ వేడుకలకు ఎంసీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మాట్లాడాలి, ప్రాక్టీస్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు. ఇదంతా కూడా ఫాదర్ కస్పర్ ఎంతో చాకచక్యంగా ఈ 2 రోజులను కూడా ఎంసీగా నడిపించాడు. వారి సిస్టర్సు మరి ఆల్టర్ డెకరేషన్ ఈ 2 రోజులు కూడా ఎంతో చక్కగా చేశారు. కాబట్టి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మర్చిపోకుండా చివర్లో నేను కృతజ్ఞత తెలియచేయాలి అనుకుంది హోలీ ఫ్యామిలీ స్కూల్ జేఎంజే సిస్టర్స్ సత్తెనపల్లి. ఎందుకు అంటే ఎప్పుడు చెప్పే మాటే, వాళ్ళు మా సత్తెనపల్లికి ఒక అండా దండ. వాళ్ళు లేకపోతే సత్తెనపల్లి విచారం లేదు. ఏది చేయాలన్నా వాళ్ళే మాకు. మరీ ముఖ్యంగా ఈ ప్లేస్ ఇచ్చారు, వాళ్ళే క్లీన్ చేయించుకుంటారు, ఏది అడిగినా కాదనరు, వాళ్ళ వర్కర్స్నే వాడుకుంటాము. మరీ ముఖ్యంగా శనివారం సాయంత్రం థీమ్ సాంగ్ ఆలోచించాం. అనేక కాన్వెంట్లను అడగటం జరిగింది. ఎవరు కాదన్నారు, ఎవరు చేయలేమన్నారు. చివరికి మరి సత్తెనపల్లి విచారణ స్కూల్ని అడగటం జరిగింది. మరి సిస్టర్సు వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి పిలిపించి ఎంతో కష్టపడి నిన్నటి రోజున మరి జూబిలీ థీమ్ సాంగ్ని ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా నిన్నటి రోజున అందరికీ కూడా చూపించారు. కాబట్టి మరి ఇంతటి చక్కటి అవకాశం, ఇంత చక్కటి సేవ చేసినటువంటి జేఎంజే సిస్టర్లకి సంస్థకి నిండినటువంటి మనసుతో కృతజ్ఞతల్ని తెలియచేస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియచేద్దాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మీరు ఏ విధంగా పొందారో 10 మందికి ఈ ఆశీర్వాదాలను పంచండి. దేవుడి మహిమను ప్రకటించుదాం. దేవుడి మహిమను మనందరం కూడా చాటుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అదేవిధంగా మరి ఈ 2 రోజులు కూడా పోలీస్ డిఎస్పి గారు, సిఏ గారు ఎంతో మరి సహకరించారు. అడిగిన వెంటనే ఎంతోమంది బందోబస్తును పంపించారు, అనేక విధాలుగా తోడ్పడ్డారు. కాబట్టి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మరి పోలీస్ శాఖకి కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. మరి ఇప్పుడు మన మధ్యలోకి వచ్చినటువంటి అతిథి మేత్రానులైనటువంటి ఎండి ప్రకాశం గారిని మనం సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత. 3 సన్మానాలు ఉన్నాయి, ఎక్కువ లేవు, 3 సన్మానాలు. కాబట్టి ముందుగా ఎండి ప్రకాశం గారిని డీనరీ గురువులందరూ కూడా వచ్చి సన్మానిస్తారు. కదలి రండి కదం తొక్కుతూ మహాజూబిలీ వేడుకకు రండి, కదలి రండి గళము విప్పుతూ ప్రభుహిత వత్సరం ప్రకటిద్దాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు మీ దివ్య సంస్కారముల ద్వారా శ్రీ సభను సదా పోషించుచు బలపరుచుతున్నారు. స్వర్గపు బల్ల వద్ద పోషింపబడిన మేము మీ ప్రేమపూర్వక బోధనను విధేయించినట్లు చేయము. తద్వారా మేము మానవ కుటుంబంలోనికి చొచ్చుకొని పోవు సజీవ శక్తిగా వ్యాపించి సర్వుల రక్షణ సాధనముగా మేము ఉండునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల దేవుని దీవెనను పొందుటకై మన పరిశుద్ధ పాపు గారి తలంపు కోసమై ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రం చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. సహజం చేతానని మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ మరియమ్మ శ్రీ సభ యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. శ్రీ సభ పాలకులను పోషకులను సంరక్షకులైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మా మేత్రాసన పాలకురాలైన పునీత చిన్న తెరేసమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. దైవాశీర్వాదములు పొందుటకై చేతులు జోడించి శిరం వచ్చి ప్రార్థించండి. అపోస్తులనడు పునాదులపై మేము స్థిరముగా నిల్కొల్పిన దేవుడు పవిత్ర అపోస్తుల పుణ్యఫలముల ద్వారా మేము దీవించెదరుగాక. అపోస్తుల బోధలు వారి జీవిత ఆదర్శం ద్వారా మేము దీవించిన దేవుడు వారి సంరక్షణమును ప్రార్థనా సహాయమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించెదరుగాక. అపోస్తుల బోధనను ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులుగా చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఈ దినం మీ మధ్యకు వచ్చి ఈ జూబిలీ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు కనపరిచిన విశ్వాసాన్ని, మీరు చేసినటువంటి కృషిని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డీన్ అయినటువంటి ఫాదర్ రాజేష్ గారిని, ఈ డీనరీలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరినీ, మఠవాసులను, మరి సంఘ పెద్దలను, ఉపదేశులను, విశ్వాసులను అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ దీవిస్తూ ఉన్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గురువులందరూ పీఠం మీదకి వచ్చినట్లయితే గ్రూప్ ఫుడ్ ఒకటి దిగొచ్చు. గురువులందరూ రావాలి దయచేసి. గురువులందరూ దయచేసి పీఠం చెందుకు రావాల్సిందే. విశ్వాసం జూబిలీ జూబిలీ జూబిలీ. పండుగ నేడు ఈ శుభవేళ, ఈ కనులందగ నేడు ఈ ఉత్సవ వేళ. కన్నుల పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. అభినందన శుభనందన దేవాది దేవునికి ఆనందము సంతోషము నా దేవుని సేవలు. అభినందన శుభనందన దేవాది దేవునికి ఆనందము సంతోషము నా దేవుని సేవలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యు హ్యాపీ